ప్రభు దిక్కు గడపాలి. ఒకడు నన్ను సేవించిన ఎడల ఒకటి సేవించాలి, ప్రభుని వెంబడించాలి. అర్థమవుతున్నదా? సేవించాలి, ప్రభుని వెంబడించాలి. నీ జీవితంలో అందరినీ ఆరాధించడం రాదు కానీ వెంబడిస్తా. ప్రభుని సేవించాలి. ఎలా సేవించాలి? ఆత్మతోనూ సత్యమతోనూ ప్రభువైన దేవుని ఆరాధించాలి. సేవించడం అర్థం ఏంటంటే ప్రభుని స్తుతించుట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ఎప్పుడు స్తుతించాలి? అర్ణోదయాలు స్తుతించాలి. తెల్లవారుజామున లేచి రెండు చేతులతో ప్రభుని స్తుతించబడునుగాక. ఇక్కడ స్థుతించడం కాదు, ఎక్కడ స్థుతించాలి? నీ ఇంటిలో స్థుతించాలి, నీ పడగదిలో స్థుతించాలి, నువ్వు పడుకున్న స్థలంలో ప్రభుని స్థుతితో నీ కన్నీరు ఆ ప్లేస్ లో పడాలి. పడతాయా? బొడ్లు పడతాయి, తొప్పలు పడతాయా? తొప్పలనే పడతాయి ఎక్కువ. నీళ్లు పడ కంట్లో నీరు పడాలి కానీ నోట్లో తొప్పలు పడకూడదు. హల్లెలూయా. దిస్ ది ట్రూత్. నేను చెప్పేది ప్రభు నన్ను ప్రేమ సంగమా. ఒకడు నన్ను సేవించబడినప్పుడు, ప్రజలు ఒకడు నన్ను ఆరాధించినప్పుడు, ఆమేన్, నన్ను స్తుతించేవాడు దేవుని స్తోత్రం అంటున్నమాట. నన్ను వెంబడించను కదా. ప్రభుడు స్తుతిస్తేనంట నీ స్తుతుల మీద దేవుడు ఆశీనుడయ్యండి. నువ్వు ఎక్కడికి ట్రావెల్ చేసినంట ఆయన ఫ్రంట్ ఉంటాడు, ముందుంటాడు. హల్లెలూయా. భయమేలా నీకు? భయమేలా నీకు? దిగిలేలా నీకు? ఆందోళనేలా నీకు? ఏం జరుగుతుంది? దేవుడదు కదా. నా ముందున్నవాడు యెహోవా, జీవం కలిగిన వాడు. ప్రజలా, నా ముందున్నవాడు నా కాపరి, రమ్మంటున్నాడు. హల్లెలూయా. నా ముందున్నవాడు ఎదురున్నాడు. హల్లెలూయా. నాకు భయం ఏంటి? భయపడుతున్నారా? అదనమాట. యెహోవా నా కాపరి, నాకు లేమి కొరత ఉండదు. ఏమి నాకు వాంటింగ్ ఉండదు, షార్టింగ్ ఉండదు. ఎంత గొప్ప మాట ఈ రోజున వాగ్దానం దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రభునందు ప్రియమైన సంగమా, చదువుకుందాం. ఒక్కడు నన్ను సేవించిన యెడల నన్ను వెంబడించవలెను. అప్పుడు చూసి ఇక్కడ బాగా, నేను ఎక్కడ ఉండును అక్కడ నా సేవకు నేనుండును. నిన్ను స్తుతించి దేవుని వెంబడిస్తే ఆయన ఎక్కడ ఉంటాడు అక్కడ ఉంటా నేనే. హల్లెలూయా. నేనే కదా, ఇంకోళ్ళు ఉన్నారంట. ఎవరు వాళ్ళు? చెప్పు కంప్లీట్. ఒకడు సేవించిన యెడల నా తండ్రి అతన్ని కనపరచును. ఎవరు కనపరుస్తామంట? ఒకడు నన్ను సేవించిన యెడల. చూడంటున్నామట, ఆయన ఎక్కడ ఉంటాడో అక్కడ ఉంటాం. హల్లెలూయా. ఇప్పుడు గొర్రెల కాపరి ఉన్నారు కదా, మీరు ఆశని వెళ్ళిపోతా ఉంటాడు. ఎక్కడికి వెళ్తాడు? వెళ్ళిపోతా ఉంటాడు. ఆయన వెళ్ళేదంతా లేదంటే